ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నా యందు మీరును మీ యందు నా మాటలును నిలిచియుండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యంలో యేసయ్య ప్రార్థనలకు జవాబివ్వడానికి ఆయనలో మనలో ఆయన మాటలు నిలిచి ఉండడం యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ నిలిచి ఉండడం అనే మాట యేసయ్యతో కలిగి ఉండవలసిన లోతైన మరియు సన్నిహిత సంబంధాన్ని సూచిస్తుంది. ఈ రకమైన సంబంధానికి ఆయన బోధలను అనుసరించడం చాలా అవసరం. క్రీస్తు మాటలు, ఆయన ఆజ్ఞలు, బోధలను అనుసరించే వారికి గొప్ప వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. ఆయనలో నిలిచి ఉండేవారు తమకు కావలసినది ఏదైనా అడగవచ్చు, అది వారికి అనుగ్రహింపబడుతుంది. ఇది క్రీస్తుతో సన్నిహిత సంబంధంలో మరియు ఆయన ఉద్దేశాలకు అనుగుణంగా ఉన్నప్పుడు ప్రార్థన యొక్క శక్తిని సూచిస్తుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును. అతన్ని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు, అట్టిదాని గూర్చి వేడుకొనవలనని నేను చెప్పుటలేదు. సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరము కాని పాపము కలదు అని. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆయన ఆజ్ఞ ఏదనగా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలెనన్నదియే. ఆయన ఆజ్ఞలు గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వాని యందు నిలిచియుండును. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. యేసయ్య తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా, వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఏల చెప్పుచున్నావని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంప వెదుకుచున్నారు. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను. ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుచున్నారని వారితో చెప్పెను. సహోదరి సహోదరులారా, వారసుడు అన్నిటికీ కర్తయ్య ఉన్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికిని దాసునికిని ఏ భేదమునూ లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు అధీనములో ఉండును. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మనము కుమారులమై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి మనమిక దాసులము కాము, కుమారులమే. కుమారులమైతే దేవుని ద్వారా వారసులము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవముగల నా యేసయ్య, నీ యందు మేమును మా యందు నీ మాటలను నిలిచి ఉండిన ఎడల మాకేది ఇష్టమో అడగమని అది మాకు అనుగ్రహింపబడునని తెలియజేశావు. దేవా, మేము నీ మాటలు, నీ ఆజ్ఞలు, నీ బోధలను అనుసరించుచు నీతో లోతైన మరియు సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటూ నీ దగ్గర నుంచి జవాబులు పొందుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, మా హృదయము మా యందు దోషారోపణ చేయని ఎడల నీ ఎదుట ధైర్యము గల వారమగుదుము గనుక మేము నీ ఆజ్ఞలను గైకొనుచు నీ దృష్టికి ఇష్టమైనవి చేయించు నీలో నిలిచి ఉండుటకు కృపచూపమని, నీకు వారసులుగా ఉండే భాగ్యము మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.